హలో వ్యూయర్స్, ప్రియమైన మీకు స్వాగతం. నా చిన్ని కళ, నా చిన్ని తోట. అసలు నేనైతే లైఫ్లో కూడా అనుకోలేదు ఇట్లా తోట పెట్టుకొని కూరగాయలు పండించుకుంటానని చెప్పేసి. అంటే ఉండేది ఆశ, కాకపోతే ఎప్పుడైనా మనకి ప్లేస్ లేక కుండీల్లో టమాటా చెట్లు కానీ మిరప చెట్లు కానీ పెట్టుకోవడమే. వీటికి వాటర్ వేయడము, వాటర్ వేస్తున్నామా పండుతున్నాయా అంతవరకే తప్ప నాకు ఈ వ్యవసాయ పనులు అనేది తెలియదు. మొత్తం జీరో నాలెడ్జ్ అనమాట. అప్పటికి కూడా ప్లేస్ చాలా ఉంది కదా అని చెప్పేసి ట్రాక్టర్తో ఇదంతా ప్లేస్ కూడా దున్నిపించాను. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే కనుక అంతా కూడా ఇదంతా చెట్లు ఉండేవి. అంతా మొత్తం ట్రాక్టర్తో దున్నిపించి మట్టి అంతా కూడా సరిగ్గా చేయించాను అనమాట. పెట్టాను టమాటా చెట్లు, అవన్నీ కూడా వంకాయ చెట్లు అన్నీ పెట్టాను. కాకపోతే అవి ఎలాంటి గ్రోత్ లేదు. నాటుకున్నాయి మొక్కలైతే, కాకపోతే దానికి గ్రోత్ లేక కూరగాయలు పండలేదన్నమాట. అప్పుడు నేను మా అత్తయ్యతో ఇట్లా సజెషన్ తీసుకుంటే తను ఇట్లా చెప్పింది, దాన్ని పెట్టి వాటర్ పోయే మటుకే కాదు, దాన్ని చూసుకోవాలి, దాన్ని ఇంత కేర్ తీసుకుంటే అవి కూరగాయలు వండుతాయి. వ్యవసాయం అంటే వాటి చిన్న మాట కాదు కదా అని. సో మరి ప్లేస్ ఉంది కదా అత్తమ్మ, మీరు వచ్చినప్పుడు ఇలా నాకు ఒక తోటలాగా పెట్టిన కూరగాయలన్నీ పెట్టి చూపించండి అని చెప్పేసి అంటే, సరే మరి ఎందుకు అని. తనకు కూడా ఇంట్రెస్టే, తనకు కూడా వ్యవసాయ పనుల్లో వ్యవసాయం చేసేదన్నమాట, తెలుసు తనకి. కానీ మధ్యలో చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అండ్ మెయిన్గా తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలా చేయాలని, కాకపోతే మాకు ప్లేస్ లేక చేసుకోలేదు. తను ఒకవేళ తోట చేసి వెళ్ళినా నాకు చూసుకోవడం వీలు కాదు కదా. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, తనకు చేయాలని ఇంట్రెస్ట్ ఉండే, ప్లస్ నేను కూడా కేర్ తీసుకుంటాను, నేర్చుకుంటాను అనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో ఇద్దరి ఇంట్రెస్ట్తో ఇట్లా మేము తోట అనేది ఏర్పాటు చేసామన్నమాట. ఇంకా చెప్పగానే మా అత్తయ్య ఓకే అని చెప్పేసి ఆ ప్లేస్ని అంతా కూడా 2-3 డేస్ నుంచి పైప్ వేసి వాటర్ పట్టేసి ఆ భూమి అంతా కూడా గట్టిగా ఉండేది. అదంతా కూడా మంచిగా తవ్వి లెవెల్ చేసిందనమాట పారతోని అంతా. అది నా ఒక్కదాని వల్ల అయితే కాకపోయేది. తను ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నాకు ప్రాసెస్ అంతా చెప్పి ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి అంత లెవెల్ చేసి మా వర్కర్ సహాయంతో కూడా ఇట్లా మొత్తం మడిలాగా చేశారు చుట్టూ. అసలు నేను కూడా ఇంత ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు, నాకు చూసే వరకు తెలియదు. అసలు నేను కూడా ట్రై చేద్దామని పారతో ట్రై చేశాను, కానీ అసలు నా వల్ల కాలేదు. కాకపోతే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా అవుతుంది. అండ్ ఇంకా వీళ్ళు భలే చేశారు అసలు. వాటర్ పోవడానికి ఒక వే, మళ్ళీ అది నిండిన తర్వాత వాటర్ పారిన తర్వాత మళ్ళీ అవి ఎక్కువైతే బయటకు వెళ్ళడానికి ఒక దారి, అట్లా మొత్తం పాయల్లాగా చేసి దానికి డివైడ్ చేసి ఇట్లా పెట్టారనమాట. ఇదంతా కూడా ముందే ప్రాసెస్ చేసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళి ఇలా ఉల్లినార, టమాటా నార, మాకు కావలసిన విత్తనాలన్నీ కూడా తీసుకొచ్చి ఇలా అన్నీ ఆ ముందు రోజే మొత్తం ఇలా కట్ చేసేసుకొని ప్రిపేర్ చేశారు మా అత్తయ్య. నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఉల్లినార కొనలన్నీ కట్ చేసేసి ఎలా పెడితే బాగుంటుంది, ఎలా అయితే ఉల్లిగడ్డ బాగా ఊరుతుంది అని చెప్పేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఇలా చేసుకోవాలి అని. ఇది వచ్చేసి అడుగు మందు. ఇది మనం ఉల్లినార పెట్టుకునే ముందే ఇది చల్లుకోవాలంట ప్రతి సైడ్ కూడా. అట్లా అని ఎక్కువ చల్లుకోకూడదు, అట్లా కొంచెం ప్రతి సైడ్గా ఈక్వల్గా చల్లి ఈ ఉల్లినార పెట్టడం వల్ల గడ్డ అనేది తొందరగా నాటుకుంటుందంట. చూడండి వీళ్ళు ఎట్లా పెడుతున్నారో, మొత్తం ఒక నీటి మడులాగా అసలు ఒక పొలంలాగా చేసి మంచిగా పెట్టిర్రు దీంట్లో. ఇది నార్మల్గా పెట్టి ఊరుకోవడం అయితే కాదు, దీన్ని 15 డేస్కి ఒకసారి మొత్తం గడ్డి లేకుండా తవ్వుకోవాలంట, ఉల్లినార డిస్టర్బ్ కాకుండా. దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఏదో పెట్టినామా వాటర్ పోసినామా అనేది కాకుండా. ఇప్పుడు మనం అడుగు మంది వేసినాం కదా, సో ఖచ్చితంగా గడ్డ అనేది పెరుగుతుందంట దీని చుట్టూ కూడా. దాన్ని ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తూ ఎప్పటికప్పుడు తీసేస్తూ 15 డేస్కి ఒకసారన్నా కనీసం మళ్ళీ ఇప్పుడు మనం ఎట్లయితే తవ్వుకున్నామో అలా ఉల్లినార డిస్టర్బ్ కాకుండా తవ్వుకుంటే అప్పుడు గడ్డ అనేది మంచిగా వస్తుందంట. ఇది వచ్చేసి టమాటా నారు, ఇది కూడా తీసుకొచ్చినాము.
దీనికి కూడా ఇట్లా మొత్తం ప్రిపేర్ చేసినారు, అంత పాయల్లాగా చేసుకొని మధ్యలో కూడా అంత కాలువలాగా వేయి ఇడ్చిపెట్టారనమాట. ఇది దేనికంటే వాటర్ పాస్ చేయడానికి. సో అట్లా ఇట్లా గడ్డ పైన టమాటా నార అనేది ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది వాటర్ అనేది మధ్యలో నుంచి వెళ్ళిపోతాయి. సో ఈ నార అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, ప్లస్ మళ్ళీ మంచిగా నాటుకుంటుంది కూడా. సో ఇట్లా వే చేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ స్టోర్ కావన్నమాట, ఇట్లా పాస్ అవుతూ వెళ్ళిపోతాయి. సో మొక్కకి కావాల్సినంత వాటర్ మాత్రమే తీసుకుంటుంది. సో వాటర్ స్టోర్ కాకుండా ఉంటుంది కాబట్టి మంచిగా నాటుకుంటుందంట. దీనికి మళ్ళీ డే బై డే ఖచ్చితంగా మర్చిపోకుండా వాటర్ పట్టాలి. మళ్ళీ దీనికి కూడా సేమ్ ప్రాసెస్ 15 డేస్కి ఒకసారి. ఇప్పుడు ఎట్లా అయితే మా అత్తయ్య గారు తవ్వుతున్నారో సేమ్ అట్లనే టమాటా నారు డిస్టర్బ్ కాకుండా మంచిగా తవ్వి ఆ గడ్డి వేరుకుంటుందంట, అంతా గడ్డి మొలుస్తుందంట. సో ఆ గడ్డి అంతా కూడా తీసేసుకుంటే ఈ చుట్టుపక్కల మళ్ళీ మట్టి కూడా అంతా కూడా లూజ్ అయ్యి ఎయిర్ అనేది కిందికి దిగి టమాటా నార వేరు అనేది కిందికి దిగి ఇంకా మంచిగా నాటుకొని మంచిగా పండుతాయంట కూరగాయలు కూడా. 1 మంత్కి ఒకసారి అడుగు మందు కూడా వేయాలంట. ఇలా మొలకలన్నీ పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఇట్లా బకెట్తో కానీ దేంతో కానీ వాటర్ వేయకుండా ఇట్లా ఒక పైప్తోని వాటర్ పాస్ చేయాలి. ఒక ఎంట్రన్స్ దగ్గర మనం ఈ పైప్ వేసామంటే ఎండ్ వరకు కూడా వాటర్ రీచ్ అవుతాయి. సో దానికి సరిపడా వాటర్ తీసుకుంటే ఆ గడ్డ పైన వేయకూడదు. ఈ మధ్యలో కెనాల్ లాగా చేసాం కదా, కాలువలాగా, సో దాంట్లో మిడిల్లో ఈ పైప్ అనేది వదిలిపెడితే మంచిగా వాటర్ అనేది ఎండ్ వరకు కూడా రీచ్ అయ్యి మంచిగా నాటుకుంటాయి అనమాట. ఈ టమాటా చెట్లు అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. టమాటా చెట్టు అనే కాదు, ఏదైనా కూడా ఆ మొలకలు డిస్టర్బ్ కాకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ విత్తనాలు కూడా నేను కొనుకొచ్చుకున్నాను అనమాట. బీరకాయ, సూరకాయ, పాలకూర, తోటకూర, కాకరకాయ ఇవన్నీ కూడా ఎండబెట్టాలంట. ఫస్ట్ మనము విత్తనాలు పెట్టుకునే ముందు అన్నీ కూడా మంచి ఎండలో ఎండబెడితే మంచిగా నాటుకుంటాయంట, లేకపోతే అవి మొలకలు అంత ఈజీగా రావంట. సో ఇవన్నీ కూడా మంచి ఎండబెట్టి ఇట్లా సేమ్ మొత్తం కట్టెతోని ఇట్లా కొంచెం కదిలించుకుంటూ అందులో విత్తనాలు అనేది వేసాము. ఇక్కడ ఇంకా ప్లేస్ సరిపోక మా అత్తయ్య దీన్ని పెద్దగా చేస్తున్నారు. మీకు ఫస్ట్ చూపించిన అయితే పాలకూర విత్తనాలు, అవన్నీ పాలకూర విత్తనాలు పెట్టేశారు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నమాట, కాకరకాయ ఇప్పుడు మనం ఏవైతే ఎండబెట్టుకున్నామో అవన్నీ కూడా మళ్ళీ సేమ్ అలాగే కట్టెతో చిన్న హోల్ లాగా చేసి అందులో ఈ విత్తనం పెట్టేసి క్లోజ్ చేశారనమాట. మట్టి కప్పేయాలట అంతే, దాన్ని ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేసుకుంటే ఇట్లా ప్రెస్ చేస్తే అది విత్తనాన్ని లోపలికి వెళ్ళిపోయి అది తొందరగా బయటకి రావంట. సో అది ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. విత్తనం పెట్టిన తర్వాత ఓన్లీ ఇట్లా మట్టి కప్పేస్తే సరిపోతుందంట, అది మంచిగా మొలుస్తాయంట తొందరగా. చూడండి, ఫైనల్గా విత్తనాలు, నారు అంతా కూడా పెట్టేశారు. చూడ్డానికైతే ఒక మంచి తోటలా కనిపిస్తుంది. తోటలా కనిపించడం ఏంది, అసలు తోటే. కానీ దీన్ని పెట్టామా అంతవరకే కాదు, దీని ఒక చిన్న పిల్లలా కేర్ తీసుకోవాలంట. ఎప్పటికప్పుడు చూస్తూ దీనికి గడ్డి తీస్తూ వాటర్ పడుతూ ఎంత కేర్ తీసుకుంటామో అప్పుడు అంత రిజల్ట్ బాగా వస్తుంది. చూడ్డానికి కనిపించే అంత ఈజీ కాదు వ్యవసాయం అంటే. ఇది చేస్తే కానీ తెలీదు దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఫార్మర్స్. ఫైనల్లీ అత్తయ్య సహాయంతో, మా వర్కర్ సహాయంతో తోట అయితే అయిపోయింది. ఇంకా దీని అప్కమింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.